నాకు కూడా నలుగురు ఉన్నారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలి. కరెక్టే నువ్వు చెప్పింది, కానీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేద్దాం. అప్పటిదాకా అయితే ఒకరికే పర్మిషన్. గవర్నమెంట్ పర్మిషన్ లేదు, నేను చేయడం లేదు. పేమెంట్ రావు రేపు ఆన్లైన్లో మెజర్మెంట్స్ అన్నీ కొడతారు. వాటి కొట్టిన తర్వాత పేమెంట్ జనరేట్ కాదు. అప్పుడు మీరు కట్టుకున్న తర్వాత డబ్బులు రాలేదు, మళ్ళీ మా చుట్టూ తిరిగి మేమేం చేయాలి? మాకేం తెలుసు? ఓకే, మళ్ళీ నీకు ఇట్లా ఈ బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అవ్వగానే ₹1,00,000 వస్తాయి. ఓకేనా? ఎమ్మడి చేస్తారు. ఇదిగోమ్మా, ఇదిగో ఇది రోడ్డు యాభై ఎక్కడ ఎట్లా వేస్తారు, 4 వైపులు వేస్తారు. తర్వాత గోడలు కట్టాలి. ఓకేనా? స్లాబ్ వరలే తర్వాత ఇది మొత్తం అయిపోయాక సరేనా? సో నువ్వు గృహప్రవేశం ఎప్పుడు చేస్తావు చెప్పు. వెరీ గుడ్. సో నువ్వు దసరా పండుగ కలిపి ఏమన్నా ఎక్స్క్యూజ్ చేస్తారేమో చూసుకోండి. మరి ఎవరైనా పక్కన ఏదైనా ఇస్తారా? 2 గజాలు చూసుకోండి. అక్కడ దాకా చేయాలంటే ఒక గజం చేసుకోవచ్చు. ఇట్ ఇస్తుందో క్లియర్ అయిపోయినాక అర్బన్ ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది. పట్టబడ గొలగొట్టేసాం. దాని తర్వాత 45 సో బాబు ఒక్కరికైతేనే ఇక్కడ ఇల్లు వస్తాయి, ఇద్దరికైతే కనుక సరిపోదు మెజర్మెంట్స్. సో మీరు ఎవరు కట్టుకుంటారనేది మీరు అవగాహనతో కట్టుకోవాలా. ఓకేనా? అప్పుడు ఇంకొకళ్ళు క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రస్తుతం వరకైతే అలాంటి రూల్స్ లేవు. పైన ఒకరు మళ్ళీ వీళ్ళ పోర్టల్లో మళ్ళీ మార్చాల్సి వస్తుంది. ఎందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇది మాది కాదు, మున్సిపాలిటీస్ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్. వాళ్ళు పోర్టల్లో వాళ్ళు ఆన్లైన్లో మీ జీపీఎస్ కోఆర్డినేట్స్, మీ ఆధార్ నెంబర్లు, మీ పాన్ నెంబర్లు మీరు రాసి మీరు ఇవ్వండి. మీరు అక్కడ శాంక్షనింగ్ అంటే మీకు జీపీఎస్ కోఆర్డినేట్స్ మారుస్తాం. మా రూరల్ ఏరియా కూడా ఇస్తాం. ఇంకా పేపర్లు తీసుకొని కట్టుకోది కాదు కదా, పేపర్లు కట్టుకుంటాం ఖచ్చితంగా రాసిస్తే వాళ్ళకి కూడా శాంక్షన్ చేపిస్తాం. అటువైపుకి అటు సంతి మేడం లోపల వేరే వాళ్ళ సంత. స్లాబ్ కొంచెం జాగ్రత్తగా దించుకోవచ్చు. స్లాబ్ కట్టుకుంటాం పైన స్లాబ్ కిందకి దించుకోండి. చెప్పండి. ఓకే, వారం రోజులు కట్టేస్తావా? అయిపోతుంది. సో మా వారం రోజులు అయిపోద్దంటే మీకు డబ్బులు పడుతుంది. ఏ రోజు మీరు ఫోటోలు కొట్టి అప్లోడ్ చేస్తున్నారు, మేము అదే రోజు అప్లోడ్ ఇస్తాం. అది మళ్ళీ ఎందుకని మీ పేరు చెప్పుకొని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళు కూడా అమ్ముకుంటూ ఉంటారు. ఓకేనా? కాబట్టి కరెక్ట్గా నడిపించాలి. మరి వాళ్ళకి మొదలు పెడుతున్నావా? కాబట్టి మట్టి లెవెల్ కావాలన్నారు. లెవెల్ కాదు, మట్టి ఉంచుకో. ఈ ఎత్తులో ఉంటే మంచిగా ఉంటుంది కదా. టీచర్లో తవ్వుకొని ఒక పక్కన పెట్టుకో, ఉన్నది తీసుకొని మంచిగా. సరే సరే ఓకే. మరి మొదలు పెట్టావుగా? ఎప్పటిలోపు కడతావు? మీరు ప్లింత్ బీమ్స్ తీసుకోగానే 1 వీక్లో డబ్బులు వచ్చారు. కంప్లీట్. ఓకేనా? అది సో మీరు ఎంత తొందరగా కట్టుకుంటారనేది మీరే. సో ఇది 400 దాకా ఉంటాయి, చూసుకొని కట్టుకోండి జాగ్రత్తగా. అప్పుడు మీ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేసుకోవాలి, కట్టుకోవాలి. అట్లా ఎప్పటికప్పుడు సర్దుకోవాలి. మళ్ళీ వచ్చినాక రేపు ఎంత తీసుకున్నావు? షుడ్ బి 400.
నేను అక్కడ అర్బన్ లో అసలు గ్రౌండింగ్ ఓ మేడం మీ మధ్యలో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్లోరింగ్ అన్న అది పర్మిషన్ ఇచ్చారు చేయొచ్చు G+1 చేయొచ్చు బట్ G+5 lakh అంతే సో G+ కాదు ఫ్లోర్ కెన్ బి లెస్ దెన్ 400 బట్ 1 ప్లస్ ఫ్లోర్ పంచుకున్న జాగాలు ఒక్కరికే చెప్తున్నాను ఇప్పుడు మాకు 400 వస్తామా 400 వస్తాయి ఇంట్లో మా తమ్మికి వచ్చింది లోన్ మాకు వచ్చింది ఇద్దరికి వచ్చిందమ్మా మా అమ్మ ఉన్నది ఇద్దరు ఉన్నాము ఇలా పెట్టి కట్టేసేసి అంటే మళ్ళీ మళ్ళీ నీకు లక్ష రూపాయలు వస్తాయి ఇందిరమ్మ హౌసెస్ సంబంధించి గ్రౌండింగ్ ఎలా ఉందో చూడటానికి కోసం రావడం జరిగిందండి చాలామంది ఇల్లు ఇప్పుడే అందరు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి అందరికి గ్రౌండింగ్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరికి కూడా చిన్న చిన్న స్థలాలు కావటం వలన ఇబ్బందిగా ఉంది ముఖ్యంగా ఏంటంటే గైడ్ లైన్స్ 400 స్క్వేర్ యార్డ్ నుంచి 600 స్క్వేర్ యార్డ్ వరకు కట్టుకోవాల్సి ఉంటుంది కానీ వీళ్ళకి 400 కూడా రావటం లేదు కాబట్టి అలాంటివి మేము ఇమీడియట్గా టేకప్ చేయలేము ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే 400 స్క్వేర్ యార్డ్స్ కట్టుకోవడానికి అవకాశం ఉందో వాళ్ళందరికీ గ్రౌండింగ్ చేయించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా వార్డ్ మెంబర్స్ కానివ్వండి కౌన్సిలర్స్ కానివ్వండి అట్లానే మున్సిపల్ కమిషనర్ హౌసింగు అలాగే రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా సిబ్బంది కూడా సహకారంతో మేము వీటన్నిటిని కూడా 100% గ్రౌండింగ్ చేయించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్